ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా విచారణ మొదలైంది. ఇప్పటిదాకా కేవలం అధికారులనే టార్గెట్ చేస్తున్న సిట్ ఇప్పుడు పొలిటికల్గా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారి నుంచి సమాచారం సేకరించిన దర్యాప్తు బృందం వారిచ్చిన సమాచారంతో మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. ఇంతకు ఫోన్ ట్యాపింగ్లో కింగ్ పిన్ ఎవరు? ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు చెప్తే తెలంగాణ రాజకీయానికి ఉక్కపోత. ఫోన్ తీగలాగితే పొలిటికల్ డొంక కదులుతోండడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసుల విచారణకు హాజరు కావడంతో మరోసారి ఫోన్ ట్యాపింగ్ పై రాజకీయ రచ్చ మొదలైంది. రోజులు గడిచే కొద్దీ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ట్యాపింగ్ వ్యవహారం గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉమ్మడి నల్గొండలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన నేతల కదలికలను పసిగట్టేందుకు నల్లగొండలోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 4 అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2015లో నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నల్గొండలో ఓఎస్డీగా పనిచేశారు. ఏఎస్పీలు తిరుపతన్న భుజంగరావులు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. సిఐ గట్టుమల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం పొలిటికల్ లీడర్లపైనే ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది లీడర్లకు సంబంధాలున్నాయని పోలీసుల అనుమానం. ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. మునుగోడు ఉప ఎన్నిక, గత సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం సేకరించారని, దాన్ని అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వాడుకున్నారని టాక్. ఇందుకోసం నల్గొండలో వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏఎస్పీ తిరుపతన్నతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు నేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లింక్స్ ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ 8వ తేదీన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాలతో నవంబర్ 14న హాజరవుతారంటూ చిరుమర్తి లింగయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. అప్పటి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుల నంబర్లను నాటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ట్యాప్ చేయించినట్లు ఆధారాలున్నాయని తెలుస్తోంది. మధ్య నేను వారం 5-6 వస్తుంది టీవీలలో, పేపర్లలో ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే మరి నేను ఏ రకంగా నాకు అంత మ్యాన్ పవర్ నా దగ్గర ఉండదు. నేను అధికారులు ఎవరున్నా కలిస్తే మాట్లాడే వ్యక్తిని తప్పితే ఏ పోలీస్ ఆఫీసర్ పోస్టింగ్ వాళ్ళని మాట్లాడతారు, వాళ్ళకి పనులు మాట్లాడతారు, మాకేదైనా మా కార్యకర్తల పనులు మేము మాట్లాడతాం అధికారులతో. గత 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఎండగడుతున్నాం, ప్యాడ్ మీద చేస్తున్నాం, కాటన్ మీద చేస్తున్నాం. వాళ్ళ యొక్క పనితీరు బాగలేదు, మెరుగుపరచుకోండి అని చెప్పి వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఆ సందర్భంగా రాజకీయ కుట్రలో భాగంగా కావచ్చని భావిస్తున్నాం. తిరుపతి అనే అధికారులు ఎంతో మందితో జిల్లాలో పనిచేసిన పరిచయం ఉంటే మాట్లాడతాం, వాళ్ళు ఫోన్ చేయొచ్చు, బహుశా నేను మాట్లాడవచ్చు. అంత మాత్రం ఏముంటుంది, ఏం చేయగలుగుతా? విచారణలో భాగంగా మునుగోడు ఎన్నికల టైంలో తిరుపతన్నతో మాట్లాడారా? 2 నెంబర్లు తిరుపతన్నకు ఎందుకు పంపారు? వేముల వీరేశం అనుచరుల ఫోన్లు ట్యాప్ చేయించారా అంటూ లింగయ్యపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. వీటన్నింటికీ సమాధానమిస్తూనే విచారణకు సహకరిస్తానని సిట్తో లింగయ్య చెప్పినట్లు సమాచారం. అసలు ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధం లేదంటున్నారు లింగయ్య. నోటీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నందుకే కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. పోలీస్ అధికారులు పోస్టింగ్ల కోసం, కార్యకర్తల అవసరాల కోసం తాను మాట్లాడడం కామని అన్నది లింగయ్య వెర్షన్. ఇక తాజాగా మరో 2 మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, ఫైళ్ల శేఖర్ రెడ్డిలకు స్పెషల్ టీం పోలీసులు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్లోనూ కేటీఆర్ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం ఆరోపిస్తున్నారు. మరికొందరు నేతలకు కూడా నోటీసులు వస్తాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలపై పోలీసులు దృష్టి సారించారన్న చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే వారికి కూడా నోటీసులు పంపాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్ ప్లాన్ చేశారని, మాజీ ఎమ్మెల్యేతో కుట్ర చేశారని ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి గత 70 సంవత్సరాల్లో ఇంత ఘోరం చేయకుండొచ్చు. ఆయన బంధువుని ఇంటెలిజెన్స్ ఐజీగా పెట్టి రిటైర్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పించి దాని కింద రాధాకృష్ణారావు, భుజంగారావు, ప్రణీత్ రావు, ఎల్లారావు, పుల్లారావు, ఒక తిరుపతి అని ఒక ఆయన వేరే ఆయన ఉన్నాడు. బంధువుల పోలీస్ డిపార్ట్మెంట్నే ఆయన బంధువులుగానే మంచి మంచి పోస్టులల్లో ఈ ఫోన్ ట్యాపింగ్లో వాడుకుంటూ ఒక నీచమైన చర్య. మా దగ్గర ఎమ్మెల్యేలు అంటే వాళ్ళంతా మొత్తం చిల్లర వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలేదు. ముఖ్యమంత్రి ఆర్డర్ లేని ప్రభాకర్ రావు చేయడం దగ్గర బంధువు అమెరికా పోయిండు, పోయి పాస్పోర్ట్ రద్దు అయింది, గ్రీన్ కార్డు తీసుకుండు. అంటే దొంగతనం చేసినట్టే కదా. అరే వాడు పోలీస్ ఆఫీసరా, ఐపీఎస్ ఎట్లా వచ్చింది? మా దగ్గర డిఎస్పీగా చేసిండు, ఓఎస్డీగా చేసిండు, ఎస్పీగా చేసిండు. ఇంత దరిద్రమైన పరిపాలన చూసినాగా ఏం మాట్లాడుతుందని చెప్పండి. తప్పకుండా ఇది ఎక్కడ పోతుంది, ఇది గవర్నమెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్. ఎక్కడున్నా కూడా దొరుకుతారు. తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. ఇది వస్తే ఏంటంటే పోలీసులు అన్ని అప్రూవల్ మారిపోయి అందరి పేరు చెప్తే కేసీఆర్ నుంచి కింది వరకు అందరు అరెస్ట్ అవుతారని చెప్పి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంలో కింగ్ పిన్ ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందన్న ఆయన అమృత్ టెండర్లపైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అమృత్ స్కీమ్ మీద విచారణ జరపాలా, అన్ని స్కీమ్లు జరపాలా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా, ఆ యొక్క స్కీమ్ల మీద దర్యాప్తు జరపాలి. మేము సిబిఐ మీద కూడా స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద భారతీయ జనతా పార్టీ స్వయంగా కోర్టుకు వెళ్ళాము. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ భుజంగరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకోనుండటంతో మరో 4 రోజుల పాటు భుజంగరావు మధ్యంతర బెయిల్ను పొడిగించింది కోర్టు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ నేతలకు తాకడంతో కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు మరో 2 మాజీలకు కూడా పోలీసులు నోటీసులివ్వడం చర్చనీయాంశంగా మారింది.